సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, అనంతపురం తదితర జిల్లాల్లో, పలనాడు జిల్లా నిరసన కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత మరలా ఒక్కసారి ఒక బలమైన ఉద్యమ కార్యాచరణతోటి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పని అనుకుంటున్న సమయంలో దాంతోపాటు గవాయ్ గారి మీద జరిగిన దాడిని ఖండించండి అని చెప్పని నేను పిలుపునివ్వడమే కానీ ప్రత్యక్షంగాను లేదంటే విలేకరుల సమావేశంలో కూడా నేను పాల్గొనడం జరగనందున మన వాళ్ళల్లో కూడా కొంత అన్న ఈ అంశం మీద మాట్లాడుంటే బాగుండేది అనేటువంటి కొంత ఆలోచన వచ్చిన సందర్భంలో వాస్తవానికి గవాయ్ గారి మీద జరిగిన దాడి, ఆ దాడి జరుగుతున్న సందర్భంలోనే ఆయన స్పందించిన తీరు అన్ని చూసిన తర్వాత కూడా మనం కొంత ముందుకు వచ్చాం. కానీ ఇలాంటి సమయంలో మరొకసారి ఒక బలమైనటువంటి ఉద్యమ కార్యాచరణతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అనుకుంటున్న సందర్భంలో సోదరుడు విజయ్తో మాట్లాడడం, విజయ్తో అప్పటికీ అన్న పెద్దలు కిషోర్ బాబు అన్న మాట్లాడుతున్న సందర్భంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో నేను కూడా పాల్గొంటాను, మన బ్రహ్మాయి కూడా ఉంటే ఇద్దరం కలిసి ఒక మంచి సందేశాన్ని సమాజానికి పంపినట్టు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పని అన్న తర్వాత వెంటనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి, అందులో మనం కూడా పాల్గొనడం జరుగుతుందని చెప్పని అనుకున్న తర్వాత జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు ఏట్కూరి విజయ్ కుమార్ మాది గారికి, అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులు హాజరైనటువంటి పెద్దలు, అన్న మాజీ మంత్రివర్యులు, మాదిగ కుల శ్రేయోభిలాషి రావెల కిషోర్ బాబు అన్న గారికి, అదేవిధంగా బసవరావు అన్న, చంద్రనాయక్, తమ్ముడు బుజ్జి, అదేవిధంగా శాలెం రాజన్న, దాంతోపాటు అన్న చంద్రశేఖర్ అన్న, రమేష్ రోషన్న అన్న, కాజావల్ అన్న, మా నవోదయ పార్టీ అన్న విజయరాజ్ అన్న, అందరికీ కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున సామాజిక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను అన్న ఒక అంశాన్ని, అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం ఆత్మగౌరవం, హక్కులు, రాజ్యాధికారం అనుకున్నాం. ఆత్మగౌరవం వచ్చింది, హక్కులు వచ్చింది, రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది, రాజ్యాధికారం కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. గవాయ్ గారి అంశాన్ని మనం ప్రతిఘటిస్తూనే ప్రశ్నిస్తూనే ముందుకెళదామని చెప్పని ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఆ అంశం కాకుండా మీకు ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఒక 10 నుంచి 20 నిమిషాలు, ఎక్కువ సమయం కూడా లేదు, మళ్ళీ అందరం కూడా భోజనం చేసుకొని మళ్ళీ బయటికి వెళ్దాం. దీని మీద ముందుకెళ్ళడం కోసం ఇప్పుడే కార్యాచరణ సిద్ధం చేసుకుందాం. సనాతన ధర్మం ఏంటి? సనాతన ధర్మం, సనాతన ధర్మం అంటే అర్థం ఏంటి? సనాతన ధర్మం అంటే శాశ్వతమైనది, మార్పు లేనిది, స్థిరమైనది అనే అర్థాలని సనాతన ధర్మం చెప్తుంది. ఈ సనాతన ధర్మం ఎందుకు శాశ్వతమైనది, ఎందుకు మార్పు లేనిది, ఎందుకు స్థిరమైనది అంటే హిందూ ధర్మాలని కాపాడడం కోసం సమాజంలో ఉండబడినటువంటి సమస్త జాతుల మీద, సమస్త కులాల మీద ఆధిపత్యం చెలాయించడం కోసం నిర్మించబడినటువంటి ధర్మమే సనాతన ధర్మం. అది హిందూ ధర్మానికి మూలం. ఈ సనాతన ధర్మానికి మూలం ఎవరు, ఏంది అనుకుంటే ఈ సనాతన ధర్మానికి మూలం మనుధర్మం. మనుధర్మాన్ని నుంచి వచ్చిందే సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మ ఆచరణే ఈరోజు సమాజంలో ఉండబడినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, మైనారిటీలు సమస్త కులాలుగా విభజింపబడి బ్రహ్మముఖాన బ్రాహ్మణులు వచ్చారు, భుజాల నుండి క్షత్రియులు వచ్చారు, ఊరిల నుండి వైశ్యులు వచ్చారు, పాదాల నుండి శూద్రులు వచ్చారని చెప్పని వర్ణ వ్యవస్థని 4 భాగాలకు విభజించి పంచములుగా మనల్ని చిత్రీకరించి, మాలామాదిగా మిగిలిన కులాలను పంచములుగా చిత్రీకరించి ఊరికి దూరంగా నెట్టివేయబడినటువంటి ధర్మమే మనుధర్మం. ఆ ధర్మమే సనాతన ధర్మం. చదువుకుంటే నాలుగు పోసి, చదువుకుంటే చెవుల్లో సీసం పోసి, మూతికి ముంత కట్టి, మొలన తాటాలు కట్టి ఊరికి దూరంగా కొండలకి గుట్టలకి పరిమితం చేసిన ధర్మమే మనుధర్మం. ఆ మనుధర్మానికి ప్రత్యామ్నాయమే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మంలో
ఒక కులం మీద ఒక కులం పెత్తనం చేయాలని, బ్రాహ్మణులే సమాజం మొత్తం మీద పెత్తనం చేయాలని, క్షత్రియులు పరిపాలించాలని, వైశ్యులు వ్యాపారం చేయాలని, శూద్ర కులాలు మిగిలిన కులాలందరినీ కూడా వృద్ధులు చేసి బతకాలని, ఆ ప్రశ్నలుగా ఉండబడినటువంటి పంచములుగా ఉండబడినటువంటి వాళ్ళు ఊరికి దూరంగా నెట్టివేయటమే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాల నుంచి, ఈ మనధర్మం నుంచి సమస్త సమాజాన్ని కాపాడుకోవడం కోసం ఉద్భవించినటువంటి మహానుభావులు మహాత్మా జ్యోతిరావు పూలే అయితే, పెరియార్ రామస్వామి అయితే, నారాయణ గురు అయితే, ఇలా ఎంతో మంది దక్షిణ దేశంలో ద్రవిడ దేశంలో పోరాటాలు చేసి మనధర్మానికి వ్యతిరేకంగా, సనాతనానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని పురుడు మోసి ఉద్యమించినటువంటి ఉద్యమకారుల స్ఫూర్తితో ఈరోజు సనాతనాన్ని మరుగంటిపోతున్న సందర్భం కనబడుతుంది. ఆ సమయంలోనే ఈ దేశానికి మరొక దిక్సూసి బాబాసాహెబ్ అంబేద్కర్ రావడం, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరాంతరాన్ని, అస్పృశ్యతను నివారించడం కోసం, నిర్మూలించడం కోసం ఆయనకి రాజ్యాంగం రాసే హక్కు కల్పించినప్పుడు రిజర్వేషన్లు ఇవ్వడం, ఆ రిజర్వేషన్లో ప్రధానంగా ప్రాథమిక హక్కులు కల్పించే దగ్గర మత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, సమానత్వ హక్కులతో పాటు అన్ని రకాల హక్కులను మనకు కల్పించుకు భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి తర్వాత కూడా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 70-80 సంవత్సరాల తర్వాత ఇంకా దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుండటంతో పాటు ఈరోజు ఒక 10 ఏళ్ళు బీజేపీ పరిపాలించిన తర్వాత 12వ ఏడు 13వ ఏడు బీజేపీ పాలన కొనసాగుతున్న సందర్భంలో ప్రధానంగా హిందూ ధర్మం దాన్ని ఏమంటారంటే అగ్రపీఠ వేసినట్టు హిందూ ధర్మానికి, మన ధర్మానికి ఒక ప్రతీకగా నిలబడినటువంటి ఒక మనిషి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం అని చెప్పని సుప్రీంకోర్టు జడ్జి మీద బూటు విసరడం అంటే అది భారత రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి చేయడం, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ మీద దాడి చేయడం, భారత రాజ్యాంగం మీద దాడి చేయడం, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద దాడి చేయడం, ఇంత ఘోరమైనటువంటి సంఘటన ఇప్పుడు జరిగింది అంటే మనము పురోగమిస్తున్నామా తిరోగమిస్తున్నామా అనే ప్రశ్న మనం లేవనేసుకున్నప్పుడు 30 ఏళ్ళ తర్వాత ఉద్యమం అనుకున్నా, 70 ఏళ్ళ స్వాతంత్రం అనుకున్నా, 70 ఏళ్ల తర్వాత కూడా మనం ఒక్కసారి మళ్ళా సనాతన ధర్మము బాటలు వేస్తూ, సనాతన ధర్మాన్ని పెద్దపీట వేస్తూ, మన ధర్మాన్ని ఈరోజు మళ్ళా తీసుకొచ్చి మళ్ళా ఇదే బీజేపీ కొన్ని సంవత్సరాల పాటు పరిపాలిస్తే భారత రాజ్యాంగాన్ని లేకుండా చేసి ఈరోజు మనువాద వ్యవస్థని సమాజానికి ఒక పునాది కేంద్రంగా చేసి మళ్ళా సమాజంలో మనం చదువుకుంటే, వింటే, చదువు లేకుండా చేసేటువంటి కుట్రలకు తెరవీయటమే ఈ సనాతన ధర్మానికి ఉండబడినటువంటి పరాకాష్ట. ఆ పరాకాష్ఠకి రూపమే సుప్రీంకోర్టులో సీజేపీ జరిగినటువంటి దాడన్న విషయం కూడా మీరు మర్చిపోవద్దని సవినయంగా కోరుతా ఉన్నాం. మరి సుప్రీంకోర్టు మీద జరిగిన దాడి సరే మనం స్పందించాం, మన తర్వాత చాలా మంది సంఘాలు స్పందించారు, చాలా మంది కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి చేస్తూ నేను యాక్చువల్గా అయితే ఒక 4-5 రోజులు వారం క్రితమే మాట్లాడదాం అనుకున్న ఒక మీడియా సమావేశం పెట్టి నేను శ్రీధర్తో చెప్పాను, విజయవాడలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేద్దాం దీని మీద అని చెప్పానంటే అతనికి ఏదో హైదరాబాద్ వెళ్ళే పని ఉంటే మళ్ళీ వచ్చి నాకు అనుకున్నాం, ఈలోపు విజయ్ రౌండ్ టేబుల్ అనేటప్పటికి సరే దీనిలోకి వెళ్దామని నేను అడుగుతున్నాను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు తప్పు చేస్తే ప్రధానమంత్రి కూడా చేతులు కట్టుకొని నిలబడాలి అన్నా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవసరం లేదు, అది జిల్లా కోర్టు జడ్జి అయినా, మున్సిపల్ ఫస్ట్ ఏఎం జడ్జి అయినా, ఏ జడ్జి అయినా కూడా తప్పు చేసినటువంటి ఆయన జిల్లా కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, లేకుంటే ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, దేశానికి ప్రధానమంత్రి అయినా వచ్చి న్యాయమూర్తి ముందు చేతులు కట్టుకొని నిలబడాలి. ఇది మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి న్యాయ వ్యవస్థలో ఉండబడినటువంటి. మరి అలాంటి భారత ప్రధాన న్యాయమూర్తి మీద ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే కోర్టుకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడిన సందర్భాలు ఉన్నాయి ఒకనాడు. అలాంటి ప్రధాన న్యాయమూర్తి మీద ఒక లాయరు ఒక పిటిషన్ వేసి ఆ పిటిషన్ తల కనిపించాలంటే మా దగ్గర మా పరిధిలోది కాదు, అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేయాలి, పురావస్తు శాఖ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది, మీరు చేసుకోండి కాదు మీరు మాట్లాడండి అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తే నీ దేవుడిని అడుగంటే నా దేవుడిని అడగమంటావా అని చెప్పని బూటి సిరుతూ సనాతన ధర్మాన్ని ఎవడైనా కాల రాస్తే, సనాతన ధర్మాన్ని లేకుండా చేస్తే వాడు అంతు చూస్తామని చెప్పని బూటి సిరున్న సందర్భం మనం అక్కడ గమనించాం. మరి అది అదే ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడి తర్వాత అదే ప్రధానమంత్రి 7 గంటల తర్వాత ఒక స్పందిస్తూ ఒక ట్వీట్ చేస్తాడు, ఇది అనాగరిక చర్య. ఇది ఏ చర్య అని? అనాగరిక చర్య అని చెప్పని ప్రధానమంత్రి ట్వీట్ చేస్తాడు. మరి ప్రధానమంత్రి అనాగరిక చర్యకు పాల్పడిన వాడిని శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా? అనాగరిక చర్యకు అవకాశం ఇచ్చిన వాడిని శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా?
వాడి మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? వాడిని జైలుకి పంపాల్సిన అవసరం ఉందా? అసలు అవసరం అనుకుంటే భారత రాజ్యాంగ వ్యవస్థల మీద, భారత రాజ్యాంగానికి మూలస్తంభమైన న్యాయ వ్యవస్థ మీద దాడి చేసిన వాడిని దేశాన్ని నుంచి కూడా బహిష్కరించాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? ప్రధానమంత్రి. ఒకవేళ ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవడానికి సందర్భం వచ్చినప్పుడు ప్రధానమంత్రి కూడా, అంటే సుప్రీంకోర్టు కూడా మరణ శిక్ష విధిస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన మరణ శిక్షకి క్షమాభిక్ష పెట్టగలిగినటువంటి అధికారం ఎవరికి ఉంది? భారత రాష్ట్రపతికి ఉంది. మరి భారత రాష్ట్రపతి రాజ్యాంగ వ్యవస్థ మీద దాడి జరుగుతున్నప్పుడు, న్యాయ వ్యవస్థ మీద దాడి జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి స్పందించకపోయినా, ప్రధానమంత్రి ఏదో ట్వీట్ చేస్తే భారత రాష్ట్రపతి అయినా స్పందించి దాన్ని ఖండించి అతని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. కానీ ప్రధానమంత్రి అనాగరిక చర్య అనడమే గొప్ప విషయం అన్నట్టు, ప్రధానమంత్రి అనాగరిక చర్య గాని ఖండించడమే గొప్ప విషయం అన్నట్టు ప్రధానమంత్రికి ధన్యవాదాలు చెప్తూ మరొకసారి భారత రాజ్యాంగ వ్యవస్థలని అవమానించే విధంగా కూడా ఈరోజు ముందుకెళ్తున్న సందర్భం కనపడుతుంది. మరి ఈ క్రమంలో నేను ఇందాక మీకు గతంలో కూడా చెప్పాను, ఎంఆర్పీఎస్ ఉద్యమము తార్కిక గతి తప్పింది. ఆ తార్కిక గతి తప్పింది కనుకనే దాన్ని సక్రమైన మార్గంలో నడిపించడం కోసం మళ్ళీ మనం ముందుకొచ్చి ప్రత్యామ్నాయంగా మనము వెళుతున్నామని చెప్పాము. ఈ రోజు కూడా అసలు ఉద్యమం ఎక్కడ చేయాలి? మనం పోరాటాలు ఎక్కడ చేయాలి? పోరాటం ఎవరి మీద చేయాలి? ఈ రోజు జరుగుతున్నటువంటి మనం చేసేది పోరాటం ఎక్కడ చేయాలి? అసలు ఎవరి మీద పోరాటం చేయాలి? సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు? బీజేపీ ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? రేఖా గుప్తా గారు ఉన్నారు. మరి చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? ఢిల్లీ ముఖ్యమంత్రి కదా. ఢిల్లీ ముఖ్యమంత్రి కదా, అది బీజేపీ ప్రభుత్వం కదా. మరి భారతీయ జనతా కేంద్రంలో అధికారం ఉండబడింది ఎవరు? భారతీయ జనతా పార్టీ కదా. అంటే మరి కేంద్రంలో అధికారంలో ఉండబడిన నరేంద్ర మోడీ చర్యలు తీసుకోవాలి. ఢిల్లీలో అధికారంలో ఉండబడినటువంటి బీజేపీ ప్రభుత్వం రేఖా గుప్తా గారు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలని వాళ్ళని డిమాండ్ చేయాలి. చర్యలు తీసుకోవాలని వాళ్ళ మీద ఒత్తిడి తేవాలి. చర్యలు తీసుకోవాలని వాళ్ళ మీద మన పోరాటానికి ముందుకెళ్ళాలి. మరి ఇక్కడ చర్యలు తీసుకోవాలని ఎక్కడ పోరాటం జరుగుతుంది? ఎక్కడ పోరాటం జరుగుతుంది? హైదరాబాద్లోను, ఆంధ్రప్రదేశ్లోను, తమిళనాడులోను, కర్ణాటకలో చేస్తామని చెప్పని మన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, తమిళనాడుకి, కర్ణాటక సంబంధం ఏంది అసలు? సంఘటన ఎక్కడ జరిగింది? అదేంటంటే నేల విడిసి సాము చేయడం. ఢిల్లీలో సమస్య ఉంటే గల్లీలో పోరాటాలు చేయడం. సమస్య ఢిల్లీలో ఉంది, గల్లీలో పోరాటం చేయడం. సుప్రీంకోర్టు అవమానించింది ఢిల్లీలో, సుప్రీంకోర్టు జడ్జిని అవమానించింది ఢిల్లీలో, సుప్రీంకోర్టు ఉంది ఢిల్లీలో, ప్రధానమంత్రి ఉంది ఢిల్లీలో, రాష్ట్రపతి ఉంది ఢిల్లీలో, అమిత్ షా ఉంది ఢిల్లీలో, మొత్తం అధికార యంత్రాంగం ఉంటుంది. ఎక్కడుంది? కేంద్ర అధికార యంత్రాంగం కదా, ఢిల్లీలో. మనం నిలదీయాల్సింది ఎవరిని? ఢిల్లీ పెద్దల్ని. మనం పోరాటం చేయాల్సింది ఎక్కడ? ఢిల్లీకి వెళ్తాం. కానీ ఇక్కడ మనము మరలా ఇక్కడ బీజేపీ మీద దళితులకి తప్పుడు అభిప్రాయం వస్తుందో అని చెప్పి మాట్లాడే క్రమంలో నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చెప్తూ దీని మీద సమగ్ర విచారం, ఏ విచారం జరపాలని ఎవరు నిర్ణయం తీసుకోవాలి? విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్న వాడిని డిమాండ్ చేయకుండా ఇక్కడ మనం జరుగుతున్న సందర్భం కనపడుతుంది. సరే, ఇదే క్రమంలో నేను ఎందుకు ఇందాక చెప్పాను మీడియా ముందుకు రావాలని. తెలంగాణ రాష్ట్రంలో సోదరుడు అడ్లూరి లక్ష్మణ్ గారిని పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళ మధ్య ఉండబడిన స్నేహంతో కావచ్చు, లేదా ఇంకొకతో కావచ్చు ఒక పదం వాడతాడు. దానిని ఆడ బలమైన ఏదో చేసి ఉద్యోగంగా చేసి క్షమాపణ చెప్పాలని దగ్గర చేస్తారు. మళ్ళీ వాళ్ళ పార్టీ క్షమాపణ చెప్పుకుంటే అది అయిపోతుంది. ఆ సందర్భంలో ప్రెస్ మీట్లో ఒక విలేకరు అడుగుతాడు, సరే లక్ష్మణ్ గారిని పొన్నం ప్రభాకర్ అన్నందుకు మీరు ఖండించి చేస్తారు, సంతోషం. మరి సనాతన ధర్మం పేరు మీద సీజే గారి మీద దాడి జరిగింది కదా, దానిని మీరు ఎందుకు ఖండించడం లేదు అని. నాకు చాలా బాధేసిన విషయం అది. సనాతన ధర్మం మీద దాడి జరిగింది కదా అంటే ఏ ధర్మం మాకు మేలు చేసింది? నాకు సనాతన ధర్మం అంటే తెలియదు, హిందూ ధర్మం అంటే తెలియదు, క్రైస్తవ ధర్మం అంటే తెలియదు, ముస్లిం ధర్మం అంటే తెలియదు. ఆ ధర్మాల గురించి తెలుసుకున్నప్పుడు మాట్లాడతామని చెప్పని మాట్లాడటం జరిగింది. సనాతన ధర్మం గురించి తెలియకుండా, హిందూ ధర్మం గురించి తెలియకుండా, మను ధర్మం గురించి తెలియకుండా, క్రైస్తవ ధర్మం గురించి తెలియకుండా, లేక ముస్లిం ధర్మం తెలియకుండానే సమాజంలో 30 ఏళ్ల పాటు మనం పోరాటాలు చేసామా? అది సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి మాట కదా.
సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి మాట కదా. 30 ఏళ్ళు దాదాపు 30-40 ఏళ్ళు పోరాటాలు చేసినటువంటి మనము సనాతనం గురించి సనాతన ధర్మం తెలియదంటే, మనుధర్మం తెలియదంటే ఏ ధర్మం తెలుసు? అధర్మం తెలుసా? అధర్మం తెలుసా? అధర్మంగా మాదిగ జాతిని మభ్య పెట్టడం, మాదిగ జాతిని మోసం చేయడం, మాదిగ జాతిని దారి తప్పించడం తెలుసా? మాదిగ జాతిని దారి మళ్లించడం తెలుసా? నేను చెప్తున్నా, సనాతన ధర్మం మనుధర్మానికి మరో రూపం. సనాతన ధర్మం మనుధర్మానికి మరో రూపం. ఇదే మనుధర్మము ఈ రోజు ఉన్న దేశంలో ఉండబడిన దళితుల మీద, గిరిజనుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, ముస్లింల మీద, మైనారిటీల మీద అందరి మీద ఆధిపత్యం చేసినటువంటి మనుధర్మం ఈ రోజు ఆ మనుధర్మానికి ప్రత్యామ్నాయంగా సనాతన ధర్మం ముందుకొచ్చి మరొక్కసారి అంటరాంతనాన్ని, అస్పృశ్యతని, మనతత్వాన్ని పెంచుకోవస్తున్న సందర్భంలో దేనికి అనుకూలంగా మాట్లాడాలో, దేనికి వ్యతిరేకంగా మాట్లాడాలో తెలియకపోవడం అనేది 30 సంవత్సరాల ఉద్యమకారులను చెప్పుకుంటున్న వాళ్ళకి మనకి సిగ్గుసేటన్న విషయం కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నాను. నేను అడుగుతున్నా, మనుధర్మము, హిందూ ధర్మము దళితులను మనుషులుగా చూడలేదు కాబట్టి మనకి మూతికి ముంత కట్టి, మొలగతాట కట్టి, చదువుకుంటే నాలుగు పోసి, చెవుల్లో శ్రేష్టం పోసి, ఊరికి దూరంగా మనం లిట్టి వేశారు కనుక, గుడికి రానియకుండా, బడికి రానియకుండా సమాజానికి మనం దూరం చేశారు కనుక మనం క్రైస్తవ ధర్మానికి దగ్గరయ్యాం. మనుధర్మము అసమానతలను పెంచి పోషించింది. క్రిస్టియన్కి మనం ఎందుకు దగ్గర? అసలు క్రిస్టియన్ మన దేశాన్ని క్రిస్టియన్ ఇప్పుడు 200-300 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్, మన భారతదేశానికి వచ్చి ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉంటుంది. మరి భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో మనము గుడికి రానియకుండా, బడికి రానియకుండా చేసినంతే కదా. వాళ్ళు వచ్చి గుడి కట్టి, బడి కట్టి, చదువు చెప్పి, హాస్పిటల్ ఇచ్చి వైద్యం చేస్తే కదా మనం అటువైపోయింది. నువ్వే నన్ను గుడికి బడికి రానిచ్చుంటే అటువైపు పోం కదా. నువ్వే నన్ను గుడికి బడికి రానిచ్చుంటే, నాకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చుంటే, నాకు దక్కాల్సిన హక్కులను ఇచ్చుంటే, నాకు దక్కాల్సినటువంటి సమాన అవకాశాలను ఇచ్చుంటే నేను అటువైపు పోం కదా. క్రైస్తవ ధర్మం సమస్త సమాజాన్ని ప్రేమించమంది, క్షమించమంది, నేను మంచి మార్గాన్ని నన్ను అనుసరించమని చెప్పింది తప్పనిచ్చి మనుషులు చంపమని క్రైస్తవ మతం ఎక్కడా చెప్పిందా? చెప్పలేదు. నువ్వు ప్రతీకారమే పరమ సోపారం అని చెప్పని నీకు భగవద్గీత చెప్పినా, మహాభారతం చెప్పినా, మాకు క్రిస్టియానిటీనో లేదంటే ఇవ్వబడిన బైబిల్ని నీవలే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పింది. అనా కాజావాడన్నా ముస్లిం మతం కూడా ముస్లిం అంటే ముస్లిం ధర్మం కూడా శాంతి ప్రేమ, క్రైస్తవ ధర్మం కూడా శాంతి ప్రేమ. అంటే ముస్లిం ధర్మము, క్రైస్తవ ధర్మము సమాన ధర్మాలే. మరి సమాన ధర్మాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి? నువ్వు కాదన్నందుకు క్రైస్తవ ధర్మం వచ్చింది, నువ్వు కాదన్నందుకు ముస్లిం ధర్మం వచ్చింది, నువ్వు కాదన్నందుకు బౌద్ధ ధర్మం వచ్చింది, నువ్వు కాదన్నందుకు జైన ధర్మం వచ్చింది. నీ నుంచే సమస్త ధర్మాలు వచ్చినాయి, నువ్వు కాదన్నందుకే వచ్చినాయి. మరి ఈ ధర్మాలు మొత్తం కూడా మనుధర్మం మనల్ని సమాజానికి నెట్టివేసిన సందర్భంలో ఈ ధర్మాలకు దగ్గరైనటువంటి దళిత జాతులు ఎవడిని వ్యతిరేకిస్తున్నాయి, ఎవడిని గౌరవిస్తున్నాయి, ఎవడిని చేస్తున్నాయంటే నేను గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఉండబడినటువంటి సమస్త సమాజాన్ని ఈ రోజు పక్కదారి పట్టించి మరొక్కసారి మళ్ళా మనుసంకనెక్కి జాతి మొత్తాన్ని నిద్రావస్థలకు నెట్టి ఈ సమాజాన్ని మళ్ళీ దోపిడీ చేయాలని చెప్పని ఏదైతే ఒక మనువాద పార్టీ చేస్తుందో, ఒక మతతత్వ పార్టీ చేస్తుందో, ఆ మనువాదానికి, మతత్వానికి ఊడిగం చేయడం కోసం ఈరోజు కంకణం కట్టుకొని మస్తు సమాజాన్ని మొత్తాన్ని కూడా మన పక్కదారి పట్టించే కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర జరుగుతున్న సందర్భంలో మనం మేలుకోవాల్సిన అవసరం ఉంది. మనం మేలుకోవాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని మేలుకొల్పాల్సిన అవసరం ఉంది. సమాజానికి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్ళా సమాజంలో మనం కూడా మళ్ళా ద్రోహులుగా మిగిలిపోవడానికి అవకాశం ఉందని చెప్పని గమనించిన మనం, వాస్తవమే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు నేను ఇందాక అన్నతో మాట్లాడుతున్న అన్నతో మాట్లాడా. అన్న సంఘటన జరిగింది ఢిల్లీలో కదా, అన్న సంఘటన జరిగింది ఢిల్లీలో కదా, సుప్రీంకోర్టులో కదా, ప్రధానమంత్రి ఢిల్లీలో ఉన్నారు కదా, అసలు మనం డిమాండ్ ఎవరిని చేయాలి? ఇప్పుడు దాని మీద విచారణ జరగాలన్నా, అతను శిక్షించాలన్నా, అతను అరెస్ట్ చేయాలన్నా అది ఎవరిని అడగాలి? ఢిల్లీలో జరగాలి. మరి ఢిల్లీలో జరగాల్సిన సందర్భాన్ని ఎక్కడెందుకు మాట్లాడాలి? ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఏంది? కర్ణాటక, తమిళనాడుకి సంబంధం ఏంది? అన్యాయం చేసింది నిజంగా అది అనాగరిక చర్య అని చెప్పి ప్రధానమంత్రి ఖండించిన మాట వాస్తవమైతే, అనాగరిక చర్యకు పాల్పడినటువంటి వాడిని శిక్షించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? నరేంద్ర మోడీకి ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. సుప్రీంకోర్టులో ఉండబడినటువంటి, ఢిల్లీలో ఉండబడిన సుప్రీంకోర్టులో ఢిల్లీలో ఉన్న అధికారంలో ఉండబడినటువంటి భారతీయ జనతా పార్టీకి ఉంది, రేఖా గుప్తాకు ఉంది, ఢిల్లీ పోలీసులకు ఉంది. కానీ వాళ్ళెవ్వరూ అక్కడ ఉండబడేటువంటి వాళ్ళు సనాతనవాదులు కాబట్టి, వాళ్ళు మనువాదులు కాబట్టి మన సీజే మీద జరిగిన దాడిని అతన్ని అండగా నిలబడిన సందర్భాలు కూడా అక్కడ ఉండబడిన సనాతనవాదులు కొంతమంది ముందుకు వచ్చిన సందర్భం కూడా స్పష్టంగా అర్థమవుతుంది.
కానీ మనం చేయాలి, మనం కూడా చేయాలి. ఎక్కడ చేయాలనుకున్నప్పుడు నేల విడిసి సాము చేసినట్టు కాదు, కడుపులో నొప్పి పడుతుంటే కాలు కట్టినట్టు కాదు, కీలేరికి వాత పెట్టాలనుకున్న సందర్భం వచ్చినప్పుడు 100% సమస్య జరిగింది ఢిల్లీలో, సుప్రీంకోర్టు ఉంది ఢిల్లీలో, ప్రధానమంత్రి ఉంది ఢిల్లీలో, ఢిల్లీ ప్రభుత్వ అధికారులు ఉన్న అక్కడే. కాబట్టి వాళ్ళని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద మన ఉద్యమానికి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్న విషయం కూడా మీ దృష్టికి స్పష్టంగా తీసుకొస్తున్నాను. ఇక్కడ కాదు. అయితే దానికోసం ఏం చేద్దాం? ఢిల్లీకి వెళ్ళాలనుకున్నప్పుడే జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడినటువంటి అతన్ని కఠినంగా శిక్షించాలి, అతను అరెస్ట్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ప్రధానంగా ముందు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించుకుంటూనే, ఆ రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించుకుంటూ పాటు ప్రతి ఒక్కడం కూడా ప్రధానమంత్రికి లేఖ రాద్దాం, రాష్ట్రపతికి లేఖ రాద్దాం, అమిత్ షాకి లేఖ రాద్దాం, ఢిల్లీ ముఖ్యమంత్రికి లేఖ రాద్దాం, అదేవిధంగా చీఫ్ జస్టిస్ కూడా లేఖ రాద్దాం. ఇది భారత రాజ్యాంగ వ్యవస్థల మీద జరిగిన దాడి, ఆ దాడికి పాల్పడేటువంటి వారి దోషిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పని లేఖలు రాయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పర్యటన నిర్వహించుకొని, అన్నకు నేను ఇప్పుడే చెప్పా, అన్నా నువ్వు అవకాశం కల్పించి అక్కడ ఏదైనా కొంత మాకు కొద్దిగా చేయదలుచుకుంటే ఖచ్చితంగా ఢిల్లీలోనే నరేంద్ర మోడీ ఈ సమస్య మీద స్పందించాలి, వాటిని కఠినంగా శిక్షించాలి అని చెప్పని ఎవరైతే లాయర్ ఉన్నాడో రాకేష్ కిషోర్ ఉన్నాడో అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పని ఢిల్లీ కేంద్రంగానే ఉద్యమాలు సిద్ధపడతామన్న విషయం కూడా మీరు మర్చిపోకని సౌర్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనం పెట్టాల్సిన అక్కడే కదా సమస్య, మనం ప్రశ్నించాల్సిన అక్కడే కదా, మనం నిలదీయాల్సిన అక్కడే కదా. దానికోసం ఢిల్లీ కేంద్రంగా కూడా మన ఉద్యమ కార్యాచరణకి ముందుకెళ్దాం. దానికన్నా ముందు నరేంద్ర మోడీకి, అమిత్ షాకి, రాష్ట్రపతికి, ప్రతి ఒక్కరికి లేఖలు రాయండి. మన ఎంఆర్పిఎస్ పేరు మీద లేఖలు రాయండి. ఇదిగో ఈ సంఘటన మీద ఇక్కడ రోషన్ మన నాగరాజు ఉన్నాడు, అన్నున్నాడు, అందరూ ఒకసారి కూర్చొని ఏ విధంగా ప్రధానమంత్రికి లేఖ రాయాలి, ఏ విధంగా ఈ డిమాండ్ పెట్టాలని చెప్పని చెప్పడంతో పాటు, ఆ డిమాండ్ ప్రధానమంత్రికి పంపడంతో పాటు, రాష్ట్రపతికి పంపడంతో పాటు అది చర్యలేనిది, అది భారత రాజ్యాంగ వ్యవస్థల మీద జరిగిన దాడిగా, న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా, యావత్ దళిత సమాజం మీద జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. కనుక మా మనోభావాలని, మాకుండబడిన హక్కులని కాలరాసినటువంటి భారత రాజ్యాంగాన్ని మొక్కు పెట్టాలని చూసినటువంటి ఎవరైతే లాయర్ ఉన్నాడో లాయర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని లేఖలు రాయడంతో పాటు, ఆ పంపించినటువంటి సుప్రీంకోర్టు పంపినా, రాష్ట్రపతికి పంపినా, ప్రధానమంత్రికి పంపినా, మనం రీసిపోజ్ చేస్తే ఎక్నాచ్మెంట్లు మన దగ్గర ఉంటాయి. ఆ ఎక్నాచ్మెంట్లు మన దగ్గర ఉన్నప్పుడు ఓ నెల రోజుల్లోనో 10 రోజుల్లోనో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు స్పందించకపోతే ఎందుకు స్పందించలేదని చెప్పి మన ఇక్కడ హైకోర్టులో కూడా మనం అప్పీల్ చేయడానికి అవకాశం ఉంది. కనుక న్యాయ పోరాటం చేద్దాం. న్యాయ పోరాటంతో పాటు సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మన గుర్తుని వినిపించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పని సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ, దానికోసం కూర్చున్నాం. అసలు దీని మీద జరుగుతున్నటువంటి అంశాల మీద మనం ఎక్కడో ఏదో జరుగుతున్నట్టు కాకుండా మొత్తం కూడా గవాయి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మనం రౌండ్ టేబుల్ సమావేశాలు లేదా సమావేశాలు నిర్వహించుకొని అందరిని అప్రమత్తం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 లేఖలు ప్రధానమంత్రికి పోవాలి, 1000 లేఖలు రాష్ట్రపతికి పోవాలి, 1000 లేఖలు ఎవరైతే ప్రభుత్వ పెద్దలు గారు వాళ్ళందరికీ కానీ మనం లేఖలు పంపిస్తే ఖచ్చితంగా ఆలోచించక మానరు. ఆ 1000 లేఖలు మొత్తం పంపించిన ఎక్నాచ్మెంట్ తీసుకొచ్చి మళ్ళీ హైకోర్టులో పిటిషన్ చేస్తే కూడా ఖచ్చితంగా అది ఆలోచించక మానదు, అది సంచలనంగా మారడానికి అవకాశం ఉంటుందని చెప్పని నా సోదరులుగా, నా అన్నలుగా, నా తమ్ములుగా మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, దాంతో మరొకసారి అన్నతో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటేనే ఢిల్లీ కేంద్రంగా కూడా మనం పోతాం. ఢిల్లీ కేంద్రంగా కూడా అది 100 మంది 200 మంది పోతామా కానీ సుప్రీంకోర్టు సీజీఐలో జరిగిన దాడికి ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సందర్భాలే ఉన్నాయి. కానీ ఢిల్లీ కేంద్రంగా, జంతర్ మంతర్ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని లేకపోతే రేఖ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మా సంఘం కార్యక్రమం చేసిన సందర్భం లేదు. కనుక ఆ కార్యక్రమం చేసేది మనమే అవుదాం, మనమే ముందుకెళ్దాం, మనమే మన వంతు పాత్ర పోషిద్దామని చెప్పి మిమ్మల్ని సవినీయంగా కోరుకుంటూ, ఇకపోతే అన్న చెప్పాడు ఖచ్చితంగా రాజ్యాధికారం కోసం మనం పోవాల్సిందే, రాజ్యాధికారం కోసం మనం కొట్లాడాల్సిందే. ఈ దేశంలో ఉండబడినటువంటి పీడిత తాడిత వర్గాల మొత్తం కూడా ఏకం చేయాల్సిందే. ఆ ఏకం చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. 30 సంవత్సరాల నాయకత్వం వహించినటువంటి నాయకత్వం, చెప్పుకోబడుతున్న నాయకత్వం కూడా ఈ రోజు మనసంకనెక్కి మనవాదాన్ని భుజాన్ని వేసుకొని మనవాదకి కాపలకుగా మారిన సందర్భంలో మనం అన్నాం 30 ఏళ్ల తర్వాత ఎంఆర్పిఎస్ ఉద్యమం మాదిగులు అంబేద్కర్ వాదుల మనువాదుల తేల్చని చెప్పిన ప్రశ్నకు ఉన్నప్పుడు మేము మనువాదులను కాదు అంబేద్కర్ వాదులు అనుకుంటే అంబేద్కర్ కోరుకోబడిన రాజ్యాధికారం కోసం మన ప్రయాణం మొదలు పెట్టే దగ్గర రాజ్యాధికారం కోసం వెళ్ళే దగ్గర
మన వంతు పాత్ర మనం పోషించాల్సిందే, మన వంతు పాత్ర మనము నిర్వహించాల్సిందే. దానికోసం రంగం సిద్ధం చేసుకున్నాం. అన్న లాంటి పెద్దోడు అండగా నిలబడటంతో పాటు ఇంకా సమాజానికి కూడా కట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ అంశం మీద ముందుకెళ్తూనే మరొకసారి రాజ్యాధికారం కోసం వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఆ రాజ్యాధికారంకి వెళ్ళడం కోసం మన ఎంఆర్పిఎస్ ఎజెండానే హక్కులు అన్నాం, ఆత్మగౌరవం అన్నాం. ఆత్మగౌరవం వచ్చింది, హక్కులు వచ్చినాయి. రాజ్యాధికారం అనేది మనం ముందుండబడిన సమస్య కాబట్టి ఆ రాజ్యాధికారాన్ని నిర్మించుకోవడం కోసం మనం వంతు ప్రయత్నం చేద్దామని చెప్పి సవినీయంగా కోరుకుంటూ నేను అడుగుతున్నా, సనాతన ధర్మం తెలియకుండా మనుధర్మం తెలియకపోతే, నేను అన్ని ధర్మాలు తెలిసిన వాళ్ళగా చెప్తున్నాం, నీకు నిజంగా సిగ్గున్నా ఏమున్నా నేను అడుగుతున్న సూటి ప్రశ్న, ఆ నాయకుడిని అనకూడదు అనుకున్నా అనాలనిపిస్తుంది. ఏ ధర్మం తెలియకుండా 30 ఏళ్ళ పోరాటం అనేది జరిగింది. ఏ ధర్మం తెలియకుండా సమాజం పట్ల ఎట్లా మనం పోరాటం చేస్తాం, ఏ ధర్మం తెలియకుండా, సనాతన ధర్మం తెలియకుండా, మన ధర్మం తెలియకుండా అగ్రకుల భూస్వామ్య వ్యవస్థ వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. అగ్రకుల భూస్వామ్య వ్యవస్థకు ఎందుకు ఎదుర్కోవడం చేస్తాం అంటే, సనాతన ధర్మం తెలియకపోతే, మన ధర్మం తెలియకపోతే అగ్రకుల వ్యవస్థ వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఈ ధర్మాలు తెలియకుండానే చేస్తావా? నేను అడుగుతున్నా, ఈ ధర్మం తెలియకపోతే, నీ క్రిస్టియన్ ధర్మం తెలియకపోతే నీ పేరేంది? ఏలే కదా, అది క్రైస్తవ ధర్మంలో భాగం కదా, ఏలే బైబిల్ పేరు కదా, నీ చేతి మీద సిలువ ఉంది కదా, మరి సిలువ ఉండబడినటువంటి క్రైస్తవ ధర్మం తెలియకుండానే నీ చేతికి సిలువ వచ్చిందా? నీ చేతి మీదకి క్రైస్తవ ధర్మం తెలియకుండానే నీ తల్లిని ఏలే పేరు పెట్టిందా? మాట్లాడేటప్పుడు సమాజం మనల్ని గమనిస్తుంది, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుందని ఎవరు చూడలేదు అనుకున్నట్టు దయచేసి మాట్లాడద్దు. సమాజాన్ని మొత్తానికి తీవ్రమైన అన్యాయం చేసేటువంటి మనవాద కవికి నువ్వు చేరి సమాజంలో మొత్తం కూడా సమాజాన్ని మొత్తాన్ని కూడా పక్కదారి పెట్టే ప్రయత్నాన్ని తిప్పికొడుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ధర్మాలను కాపాడటం, మనం హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, లేదా ముస్లిం ధర్మానికి వ్యతిరేకంగా, క్రైస్తవ ధర్మానికి అనుకూలంగా, ఏ ధర్మానికి అనుకూలంగా, మనం మనుషులమి, మానవతావాదులమి, ఈ సమాజంలో భూమికి ముందు పుట్టిన వాళ్ళని, ఆదివాసులుగా, భూమి పుట్టక ముందే పుట్టిన జాంబవంతుని వారసులుగా ఈ సమాజానికి సేవ చేసిన తోడగా ఒక మానవతావాదులుగా, మనువాదులు కాకుండా మానవతావాదులుగా మన సమాజాన్ని ముందుకెళ్లాలని తప్పనిచ్చి మనువాదులుగా మారి సమాజానికి ద్రోహం చేయాల్సిన వారిని ఎండగడుతూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత మాది. రాజ్యాధికారం కోసం ప్రయత్నించే బాధ్యత మనం తీసుకుని ముందుకెళ్దామని చెప్పని మిమ్మల్ని శైర్యంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం పట్టినటువంటి స్త్రీలు మిగిలినందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దీనిని వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మనం కార్యాచరణ తీసుకునే దానిలో భాగంగా మొత్తం అన్ని జిల్లాలు పర్యటన చేసుకుని దీనిని ఢిల్లీకి ఉద్యమంగా మలుచుకునే ప్రయత్నం చేద్దామని చెప్పని ఆ ఢిల్లీ కార్యక్రమం పిలిపించిన మరుక్షణం స్వచ్ఛందంగా మీరుగా ఢిల్లీకి రావడానికి మేము అంబేద్కర్ వాదులమే, మనువాదులకు కాదు, మనువాదులు మా మీద దాడి చేయాలని చూస్తే అంబేద్కర్ వాదులుగా ఎదిరిస్తాము, కత్తి చూస్తాము, సమాజానికి అండగా నిలబడతామని చెప్పి సవాల్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి నా అన్నల పెద్దలందరూ కూడా ముందుకు రావాలని గౌరవిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా. జై జీవన్, జై మాదిగా.